so many connected for the first time to the class, right? Okay, no problem. I'll teach you from starting onwards. Means starting means just I'll give you some hints to you. Okay, you may understand that, right, guys? So I taught you daily routine positive and daily routine negative, right? So how to arrange a question? Now I am going to teach you guys. You have to arrange question in this format. Okay? You have to take book, guys. Notes you have to keep with you. Daily routine. In this I am going to teach you now question format. How to arrange a question. Okay? So you have to arrange question in this way. You have to use do first. Then arrange subject. Okay guys? Subject. So which subjects we learned? We learn you, I, you, we, they. So we are not asking question to ourselves. Kada? మనల్ని మనం క్వశ్చన్ అడగం కదా, కాబట్టి ఇక్కడ నేను యూ వి దే సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకున్నాను గాయస్. ఓకే, దెన్ అరేంజ్ వర్బ్ 1. ఓకే, వర్బ్ 1 ఆఫ్టర్ యూ హ్యావ్ టు అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీన్స్ సమ్మర్ నో దట్ హూ లిజన్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. ఫస్ట్ డూ అని అడగాలి. దట్ మీన్స్ డూ యూ, డూ వి, డూ దే, ఇలా క్వశ్చన్ అడగాలి. మీరు డూ యూస్ చేస్తున్నారు అంటే ఇది రిపీటింగ్ యాక్షన్ అని అర్థం. అంటే ఇక్కడ మీరు చెప్పే ఈ యాక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అర్థం. ఓకే ఓకే, సో ఆఫ్టర్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ టు అరేంజ్ టైమ్ వర్డ్. యువర్ క్వశ్చన్ విల్ బి అరేంజ్ ప్రాపర్లీ, రైట్? సో లెట్ మీ అరేంజ్ ఏ క్వశ్చన్ నౌ గాయస్. ఒక క్వశ్చన్ అరేంజ్ చేస్తాను చూడండి. నేను ఇక్కడ యూ సబ్జెక్ట్తో చెప్తున్నాను క్వశ్చన్. ఓకే, సో డూ యూ లిజన్. ఏంటది? ఆబ్జెక్ట్. లిజన్ అంటే మనం చాలా వింటాం కదా. సో మీరు నువ్వు వింటావా, నువ్వు అంటున్నాను గాయస్. ఇక్కడ నేను మీరు అనడం లేదు. ఎందుకు అంటే వి సబ్జెక్ట్ అనేది ఉంది మనకి ఇక్కడ, కాబట్టి ఇక్కడ సింగులర్గానే తీసుకోండి. మీరు యూని సింగులర్గానే తీసుకోండి. మీరు అని కూడా వస్తుంది కదా, ప్లూరల్గా కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం నేను సింగులర్తో మాత్రమే చెప్తున్నా, అంటే మిమ్మల్ని పర్సనల్గా నేను అడిగినట్లు. ఓకే గాయస్, సో డూ యూ లిజన్ ఏంటది? క్లాస్. డూ యూ లిజన్ క్లాస్. ఎప్పుడు? ఐ టోల్డ్ యూ టైమ్ వర్డ్స్. నేను మీకు టైమ్ వర్డ్స్ చెప్పాను కదా. డిడ్ యూ రిమెంబర్ ద టైమ్ వర్డ్స్? టైమ్ వర్డ్స్ గుర్తున్నాయా మీకు? ఇఫ్ నాట్ యూ హ్యావ్ టు రిమైండ్ ఆల్ ద టైమ్ వర్డ్స్. ఓకే, టైమ్ వర్డ్స్ అన్నీ కూడా మీరు రిమైండ్ చేసుకోవాలి. ఇఫ్ యూ రిమెంబర్ టైమ్ వర్డ్స్ దెన్ ఇట్స్ ఈజీ. టైమ్ వర్డ్స్ అనేది గుర్తుండాలి. అంటే నువ్వు క్లాస్ వింటావా ఎప్పుడు? డూ యూ లిజన్ క్లాస్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా వింటావా? నువ్వు క్లాస్ రెగ్యులర్గా వింటావా? దిస్ ఈస్ ద క్వశ్చన్ గైస్. ఓకే, సో హౌ డు ఆన్సర్ మీన్స్ వెనెవర్ వీ హ్యావ్ డూ యాజ్ ఏ క్వశ్చన్. డూ అనే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్లో ఉన్నప్పుడు మనకి 2 ఆన్సర్స్ ఉంటాయి గైస్. వన్ ఈజ్ ఎస్ అండ్ అనదర్ వన్ ఈజ్ నో. ఒకటేమో పాజిటివ్, ఇంకొకటేమో నెగటివ్. ఎస్ అంటే అవును అని అర్థం, నో అంటే కాదు కదా, మనకందరికీ తెలుసు. సో ఇక్కడ యూ సబ్జెక్ట్ వచ్చింది క్వశ్చన్లో. నువ్వు వింటావా అంటున్నా. ఇక్కడ నేను ఏమన్నాను? యూని సింగులర్గా తీసుకోండి అన్నాను కదా. సో నువ్వు క్లాస్ వింటావా రెగ్యులర్గా అని అర్థం. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ పాజిటివ్ అయితే నేను వింటాను అనాలి కదా. నేను వింటాను క్లాస్ రెగ్యులర్గా అనాలి. లేదు నేను వినను అనాలంటే ఏమనాలి? ఆల్రెడీ వీళ్ళంటే దీస్ 2 సెంటెన్సెస్ నేర్చేసుకున్నాం కదా. ఓకే, యూ బదులు ఐ అని ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు వింటావా అన్నప్పుడు నేను వింటాను అనాలి, కాబట్టి నేను అంటున్నాను కదా, కాబట్టి ఐ సబ్జెక్ట్తో ఆన్సర్ చేస్తున్నాను. ఓకే, ఐ రిమైనింగ్ పార్ట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. ఐ లిజన్ క్లాస్ రెగ్యులర్లీ. నేను క్లాస్ రెగ్యులర్గా వింటాను. ఓకే గైస్, ఓకే మీరు క్లాస్ రెగ్యులర్గా వినరనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ తర్వాత డోంట్ అని పెట్టాలి. నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఐ డోంట్. రిమైనింగ్ పార్ట్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ అగైన్. బట్ హౌ డు అరేంజ్ క్వశ్చన్ ఐ టాట్ యూ, రైట్? అండ్ పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్స్ ఆల్సో యూ లర్న్ ఎస్టర్డే. నిన్న నేర్చేసుకున్నాం, నిన్న మొన్న పాజిటివ్ నెగిటివ్ నేర్చుకున్నాం. కానీ
క్వశ్చన్ మొత్తం ఒకేసారి అడగాలి, పాజిటివ్ సెంటెన్స్ మొత్తం ఒకేసారి చెప్పాలి. డోంట్ బ్రేక్ ఎనీవేర్ ఎనీ క్వశ్చన్, ఎనీ సెంటెన్స్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ని నేను వి సబ్జెక్ట్తో అన్నాను అనుకోండి. డూ వి లిజన్ క్లాస్ రెగ్యులర్లీ? మనం క్లాస్ రెగ్యులర్గా వింటామా అంటే నేను వీతో అడుగుతున్నాను కాబట్టి ఆన్సర్లో ఏం రావాలి మరి? వి లిజన్ క్లాస్ రెగ్యులర్లీ. మనము వింటామా అంటే మనము వింటాము. మనము వినము అనాలంటే ఏమనాలి మరి? వీ డోంట్ లిజన్. ఓకే, వీ డోంట్ లిజన్ క్లాస్ రెగ్యులర్లీ. మనం క్లాస్ రెగ్యులర్గా వినము. ఓకే గైస్, యూతో వచ్చినప్పుడు మాత్రమే క్వశ్చన్లో ఐతో ఆన్సర్ చేయాలి. వి వచ్చినా దే వచ్చినా కూడా సేమ్ సబ్జెక్ట్తో ఆన్సర్ చెప్పాలి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్? అప్ టు దిస్ వర్బ్ ఫామ్ వరకు ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద వర్బ్ ఫామ్? డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మీన్స్ అప్ టు హియర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే డూ యూ లిజన్ అంటే ఐ లిజన్, ఐ డోంట్ లిజన్ అన్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తాను, వర్బ్ ఫామ్ మారుస్తాను గైస్. డూ యూ రైట్? నువ్వు రాస్తావా? అప్పుడు ఏమనాలి? యూ బదులుగా ఐ చెప్పి ఐ రైట్, ఐ డోంట్ రైట్. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. Okay, here what is important means guys, do, you, we, they, whatever the subject. Eat, నువ్వు తింటావా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ప్రతి సెంటెన్స్లో. ఓకే, ఇక్కడ ఆన్సర్ రావాలంటే యూ వచ్చింది కాబట్టి ఐ అనాలి. నెక్స్ట్ ఇది కదా, దీని ముందు ఎస్ అండ్ నో. ఐ వచ్చింది, నో ఆన్సర్ చెప్పాలంటే ఏమనాలి? ఐ డోంట్. మళ్ళీ సేమ్. అంటే డూ యూ ఈట్? ఎస్ ఐ ఈట్, నో ఐ డోంట్ ఈట్. మిగతాది ఏది ఉన్న ఆబ్జెక్ట్ టైం వర్డ్ ఏదైతే ఉంటుందో అది రిపీట్ చేయాలి గైస్. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ లైక్ దిస్. ఇక్కడ డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ పెట్టేసి మీరు ప్రాక్టీస్ చేయండి. సపోజ్ ఇక్కడ డూ యూ రైట్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఏం రావాలి? ఐ రైట్, ఐ డోంట్ రైట్. ఓకే, నెక్స్ట్ డూ యూ ఈట్ అన్నాను, బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ. డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ? ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ, ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ. ఓకే, ఇక్కడ ఏ వర్బ్ వస్తే అదే రిపీట్ అవుతుంది. ఆబ్జెక్ట్ సేమ్, టైం వర్డ్ కూడా సేమ్. కానీ యూ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఐతో ఐ డోంట్తో ఆన్సర్ చేయాలి. పాజిటివ్ అయితే ఐ అండ్ రిపీట్ ద సేమ్ సెంటెన్స్ అగైన్. అండ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ నెగటివ్ యూ హ్యావ్ టు యూస్ ఐ డోంట్, then you have to repeat same sentence again. Got it guys? So have you any more doubts? Anyone please ask me. Now also they are connecting. So guys, our class time is 4:40, right? So you have to be online in time. Okay, why? Because you don't want to miss the class. You have to be in line on time. Okay, right guys. So arrange one question like this and tell me positive negative answers. Yes, okay ma'am, Afrin ma'am. Right guys, so arrange one question and tell me positive negative answers now. If you don't have doubts, if you have doubts you can ask me. Arrange everyone, everyone has to arrange. Okay guys, means speaking is different and teaching is different, right? All of you on your videos please. So many kept their videos off. All of you on your videos. Okay guys, if you don't on your video from tomorrow onwards, I don't allow you to class. Okay, right? ఎందుకంటే కొన్నిసార్లు మీరు కూడా అలాగే ఉంటారు కదా, రైట్ గైస్? వై? బికాస్ వెన్ వీ ఆన్ అవర్ వీడియో వీ విల్ బి అలర్ట్. మనం అలర్ట్గా ఉంటాము వీడియో ఆన్ చేసుకుని. అంత డేర్ కూడా ఉండాలి కదా. ఓకే,
So who arranged question and answers? Please unmute your device and tell me. Good evening, madam. Good evening, madam. I am Sridevi. Yes, ma'am. Sridevi, ma'am. Do you write homework regularly? Yes, ma'am. Yes, I write homework regularly. No, I don't write homework regularly. Yes, good, madam. Okay, Sridevi, madam. Select anyone in the class, madam. Select anyone in the class. Shashikala, madam. All of you mute your devices. Madhavi, madam, please mute your device. Madam, good evening, madam. Good evening, madam. Do you drink water regularly? Okay. Yes, I drink water regularly. Yes. No, I don't drink water regularly. Yes, madam. Pranita, madam, right? Okay, Pranita, madam. Beside another madam also there. So, ask one question. Yes. Yeah. Okay, nice to see you all, guys. Madam, ask any question to other persons who are there with you and get answers in positive and negative. Okay, madam. First, I'll ask you one question, Pranita, madam. I'll ask you a question to you. Reply me. Sridevi, madam, mute your device, please. Madam, Mute your device, madam. Yes. Madam, I'll ask question. Okay, Pranita, madam. Do you Just a moment, madam. do you Madam, who Do are you asking, play please tell me the name. Anita, madam. Okay, madam. Whom are you asking question, madam? Rivani, madam. Okay, done. Done. Do you play cricket regularly? Yes. I play cricket regularly. Yes, I will. Madam. Yes. Unmute. You are muted. Yes. Now say, madam. Yes, I play cricket regularly. No, I don't play cricket regularly. Good, madam. Now your turn, madam. You can ask a question to madam. Any madam. Both are there beside you. Do you sing song? Madam. 1 minute, please. యూ కెన్ ఆస్క్ ఇన్ దిస్ సీక్వెన్స్. అయితే మేడం ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మనము ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సపోజ్ డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ అంటే అంటే కూడా ఆన్సరే, తింటాను అంటే కూడా ఆన్సరే. బట్ హియర్ వీఆర్ లర్నింగ్ ఫుల్ ఆఫ్ సెంటెన్స్. ఎందుకంటే మేడం మనం సెంటెన్స్ పూర్తిగా నేర్చుకుంటే షార్ట్కట్లో మాట్లాడినా స్వీట్గానే ఉంటుంది, రైట్? So you have to ask a question full sentence, right? Okay. Madam. Yes, madam. Do you? Yeah. Do you drink milk regularly? Madam. No, I do not drink. It's not do not, madam. It's don't. Srilata, madam. Okay. Yes, madam. Tell me. Do you milk regularly? Madam, please. I do not milk. 1 minute, madam. You can see your book and tell me, madam. Can see your book and tell me the sentence. Do you drink milk regularly? No, I do not drink milk regularly. Positive answer, madam. Positive answer. I drink milk regularly కూడా చెప్పండి, తర్వాత నెగటివ్ చెప్పండి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం గుడ్ ఈవినింగ్. మాధవి మేడం. మేడం. Do you go to school regularly? Yes, I go to school regularly. No, I don't go to school regularly. Correct, madam. Next, anyone, please. Madam, arrange like this only with different verb forms. Okay, guys? Okay. Yes. Who said the Okay, sentences? Please mute your device, madam.
ఎవరు చెప్పారో వాళ్ళు మ్యూట్ చేసేయండి. ఎస్, గుడ్. నెక్స్ట్ 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 ఫాస్ట్. మేడం. ఎస్ మేడం. అస్మా మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా, టెల్ మీ. Do you practice football regularly? మేడం. Yes, I practice football regularly. No, I don't practice football regularly. Yes, good madam. Now I'll ask you a question, Asma madam. You have to answer me. Do you teach class regularly? Okay, madam. Yes, I teach class regularly. Negative answer. No, I don't teach class regularly. Yes, correct madam. Good. Good madam. Next anyone please. Guys, next anyone please. Unmute and tell me please. Yes, ma'am. Good evening, ma'am. Yes, Lakshmi ma'am. Good evening. Do you watch movies regularly? Yes. Yes, I watch movies regularly. Okay. No, I don't watch movies regularly. Correct madam. Good. Good, good. Okay. Yes ma'am. Yes, madam. Good evening. Madam, good evening. Shainaz ma'am. Yes, madam. Yeah ma'am. Do you go to market regularly? Positive is I go to market regularly. Negative is no, I don't go to market regularly. Yes, Shainaz madam. Don't say positive, negative. They have to understand according to our speaking. Okay? మీరు చెప్పకండి. You have to say sentences slowly. You have to say. Okay? Good. Just a moment, guys. Sir, good evening, sir. Hello. Krishna Reddy, sir. Good evening, ma'am. Krishna Reddy, sir. Good evening, sir. Busy somewhere. Our directors are connected, madam. That's what I'm calling, sir. Okay, next anyone, guys? Anyone, please? So, if you arranged already with you subject any question, after that you have to go with we and they also. We and they. But you have to change the verb form must and should in each question. Okay? So what is important here to speak sentences means just I want to tell you guys a simple way how to do practice. Okay? What you do, you means your daily routine you have to say to you, otherwise you have to write anywhere. Then with that you are able to say more verb forms. Okay? All of you please mute your devices who are unmuted. It's making noise, madam, please. Yes, Aruna ma'am. Mute your device, please. Shainaz ma'am. Yes, I'll mute you all, guys. Don't unmute. Right. Okay. So what you do every day? You have to write like this. My daily routine. Okay, guys. My daily routine. So you have to arrange like this. Did you remember the sequence? No? Did you remember the sequence? If not, you have to arrange like this. Subject. I wake up at, not yet, by. Okay. By 5 a.m. I am writing my daily routine. So here how I am arranging means, guys, subject plus verb 1 plus object. Like the way. Okay. So before we have to use time word, right? Before or after means where you are comfortable, use time word there. Suppose every day. Every day. This is time word. So every day I wake up by 5 a.m. Okay. You may say like this. Time word you have to say later after the sentence also. That means I wake up by 5 a.m. every day. Okay. Where you feel comfortable, your wish, you have to arrange time word there. Okay, guys. Then this is my first sentence. Then I. Here I am not arranging again time word. Instead of time word I am saying then tarvata I brush my teeth. Then what you do? So how many verb forms we are getting? See. Then what you do? I drink
Okay, warm water. Okay, drink. So you have to arrange like this, guys, your daily routine. You will be get more verb forms. Okay, who are unable to, means V1 you have to arrange here. You know what is mean by V1. Who didn't listen yesterday class, let me give you clarification here, guys. Verb is nothing but action word. మనము చేసే పనినే యాక్షన్ వర్డ్ని మనం వర్బ్ అని అంటాము. ఓకే, మీరు చేసే పని. ఇక్కడ నేను ఫస్ట్ ఎట్ అని రాశాను, తర్వాత బై అని పెట్టాను కదా. సో లిటిల్ బిట్ guys, you all are able to speak English. I too know, means I too don't have any doubt in that. Why? Because we are teachers, we are able to speak in English. కానీ కొన్ని సెంటెన్సెస్లో మనకే కన్ఫ్యూజన్ వస్తుంది, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని. ఇలాంటివి ఇంగ్లీష్ టీచర్స్కి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది. బట్ అదర్ సబ్జెక్ట్ టీచర్స్ we are not having that much command as English teacher having on that subject as she. ఓకే, సో బై అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అప్రాక్సిమేట్ టైంకి ముందు. అప్రాక్సిమేట్ టైం అంటే నేను 5 AM లేస్తానా పంక్చువల్గా, సెకండ్ ముందు సెకండ్ వెనక కాకుండా కాదు కదా. 5 అంటే 5కి ముందు అయినా లేవచ్చు, 5 minutes ఆర్ 2-3 minutes తర్వాత అయినా లేవచ్చు. ఇట్స్ నాట్ పంక్చువల్ టైం. సో దీనికి మీరు బై అని యూజ్ చేయాలి అలాంటి టైంకి. మరి ఎట్ అని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే గాయస్, ఎట్ ఈజ్ యూజింగ్ ఫర్ అఫీషియల్ టైం. మై స్కూల్ స్టార్ట్స్ అట్ 9 AM. మనం వెళ్ళకున్న ఏదేమైనా షార్ప్ టైంకి పంక్చువల్గా 9కి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇలా అఫీషియల్ టైంకి ఎట్ అని యూజ్ చేయండి. ఓకే, అండ్ అప్రాక్సిమేట్ టైం యూ హ్యావ్ టు యూజ్ బై. ఓకే గైస్, సో లైక్ ది వే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ డైలీ రొటీన్. నా your homework time, guys. After this I'll ask you, if we have time I'll ask you questions, right? So what I taught you, do questions, do you, do we, do they, these subjects questions how to arrange I taught you. So everyone should arrange 3 questions with different verb forms and write positive negative answers to those questions, record and send me. Some are sending homeworks, right? And I told you how to send homework, guys, but some of they don't know. Okay, I'll send you, that is Mahbub Nagar school, I think so. I'll send you one example record to you guys. You have to record. If anyone sent yesterday, you have to check them. Okay, check in our group. So your homework is do question 1, do you question 1, do we question 1, do they question. You have to arrange first question, then write positive and negative answers also to these, record and send me. Only 3 questions. Okay guys, only 3 questions, but I need with different verb forms and your speaking also, guys. Yesterday also I told you English is a stylish language. You have to pronounce it stylishly. So whenever you are arranging whatever the question, positive sentence or negative sentence, you have to say from starting to ending at a time without breaking anywhere. How we speak in Telugu? Telugulo ela మాట్లాడతాం, ఆపండి అన్నా కూడా ఫుల్ స్టాప్స్ కామాస్ ఏమీ లేకుండా కంటిన్యూస్గా మాట్లాడుతుంటాం కదా. లైక్ ద వే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వాట్ ఎవర్ ద సెంటెన్స్ యూ హ్యావ్ టు సే ఎట్ ఏ టైమ్. Whatever the question sentence, positive sentence, negative sentence, I observe there, guys. Okay, if you have any doubt, you have to go with our sequence. After class I'll send you the notes, guys. Do plus subject plus verb 1. You have to check the sequence first. If you want to improve, you have to check up to here how I told you. Different verb forms, you have to question yourself, you have to answer to yourself. Do you listen? I listen, I don't listen. Do you drink? I drink, I don't drink. Do we go? We subject. Do we go? We go, we don't go. So many are pronouncing this as we. It's not we, it is we. Pronounce it as we, not we. అంటే మనకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది కదా. సో we have to change it. Okay, and means what are you doing minor mistakes I am saying before only.
So this is don't, guys. It's not do not. Do not is okay, it's correct only, but it's not updated version. Here we are learning advanced English, right? So you have to learn this one. Don't, it's not do not. I check these only. Evening check chestan, guys. Are you saying sentence total at a time or breaking anywhere? And are you saying verb form is repeating or not? What are you saying the verb form? Are you repeating in these questions or not? And how are you pronouncing here? Here. So I listen and I'll give you my suggestion to you. Okay? Any more doubts, anyone? Please ask me. This is your homework. Should you arrange questions 3 positive and negative answers to each question. Record and send me. I don't want any writing work, guys. Here we are learning how to speak, not writing, right? So I don't want your writing work. Just record and send me. Okay? Any more doubts, anyone? Please unmute and ask me. No doubts?